జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నూతన సంవత్సర వేడుకలకు పోలీస్ ఆంక్షలు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న కమిషనర్ సంకభ్రత బాగ్చి. కూటమి ప్రభుత్వం బీసీల పక్షపాతి, నూతన సంవత్సర వేడుకల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా అభిప్రాయం వెల్లడి. ప్రజలను మోసం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం, విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి అమర్ ఆరోపణ. విశాఖలో క్రైమ్ రేట్ తగ్గిందని నగర పోలీస్ కమిషనర్ సంకభ్రత బాగ్చి అన్నారు. 2024 సంవత్సరాది వివరాలను వెల్లడించేందుకు ఆయన పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలో 7,526 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. నగరంలో రాత్రి సమయంలో గస్తీ పెంచామని, ప్రజలకు నేర నియంత్రణపై ఏడాది 3,836 అవగాహన సమావేశాలు నిర్వహించామని తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదం కేసులు కూడా తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. గంజాయి నియంత్రణపై ఉక్కుపాదం మోపామన్నారు. స్నిప్పర్ డాగ్స్ తో గంజాయి తనిఖీలు చేస్తున్నామని, సైబర్ క్రైమ్ పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రానున్న ఏడాదిలో సైబర్ పై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. స్లైట్లీ పెరిగింది కానీ మిగతా మర్డర్ ఫర్ గెయిన్, కల్పబుల్ హోమిసైడ్, రాయటింగ్, కిడ్నాప్, అబ్డక్షన్ అన్ని తగ్గినాయి. సో లాస్ట్ 6 months లో కొన్ని ఇనిషియేటివ్స్ మేము తీసుకున్నాము క్రైమ్ రేట్ తగ్గించడానికి. అందులో ఇన్స్టాలేషన్ ఆఫ్ సీసీ కెమెరాస్ 7,526 సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం, 1,442 లైట్స్ చీకటి ఉన్న చోట ఇన్స్టాల్ చేయడం, నైట్ పెట్రోలింగ్ పార్టీస్ పెంచేసి 126 చేయడం, కొత్త హిస్టరీ షీట్స్ 272 ఓపెన్ చేయడం, ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ బాగా పెంచడం, బుషెస్ క్లియరెన్స్ 1,272 ఏరియాస్లో, ప్లస్ మీటింగ్ విత్ పబ్లిక్ 3,836 3,836 అండి. అవేర్నెస్ పెంచడం, అవగాహన కల్పించడం. నెక్స్ట్ సో ఈ సీసీ కెమెరా చూస్తే కూడా ఎలా పెరిగింది మనం చూపిస్తున్నాం. సిమిలర్లీ 4-wheeler 2-wheeler పెట్రోలింగ్ పార్టీస్ బాగా పెంచాము, హిస్టరీ షీట్ ఓపెనింగ్ బాగా పెంచాము. నెక్స్ట్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చూస్తే జనరల్ ఎన్ఫోర్స్మెంట్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, without helmet cases, without seat belt cases, minor driving, wrong parking, triple riding అన్ని లాస్ట్ 3 years చూస్తే ఈ ఇయర్ మాక్సిమం చేసాము. కాంపౌండ్ అమౌంట్ ఇంపోస్ట్ కూడా మాక్సిమం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఫైన్ అమౌంట్ మాక్సిమం, జైల్ కేసెస్ కూడా మాక్సిమం చేసాము. మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ తగ్గించడానికి బాగా ఎన్ఫోర్స్మెంట్, రోడ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ 35 ఏరియాస్లో, తర్వాత నాన్ ఫంక్షనల్ 86 అండి పెడెస్ట్రియన్ సిగ్నల్స్ రెక్టిఫై చేసాము, 66 అండి ట్రాఫిక్ సిగ్నల్స్ రిపేర్ చేసాము, 10 కొత్త ఇన్స్టాల్ చేసాము, కూల్ క్యాబ్స్, కూల్ జాకెట్స్ తెప్పించడం జరిగింది. థియేటర్, మల్టీప్లెక్స్, మాల్తో మాట్లాడి 4-wheeler 2-wheelerకి పార్కింగ్ స్పేస్ ఇప్పించడం జరిగింది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెన్స్ సెల్ మేము ఓపెన్ చేసాము. ఎన్డీపీఎస్ యాక్ట్, నెక్స్ట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా మేము బాగా ఎన్ఫోర్స్మెంట్ చేసాము. దానివల్ల కేసెస్ పెరిగిపోయింది, టోటల్ నెంబర్ ఆఫ్ అక్యూస్ కూడా ఎక్కువగా అరెస్ట్ చేయడం జరిగింది. గాంజా చాలా ఎక్కువ సీజ్ చేసాము, టాబ్లెట్స్, ఎండిఎంఏ పౌడర్, గాంజా ప్లాంట్, గాంజా చాక్లెట్స్ అన్ని చేయడం జరిగింది. ఫస్ట్ టైం పీడీ యాక్ట్ బుక్ మార్పు ప్రోగ్రామ్ కింద కూడా చాలా మందిని మనం డిఅడిక్షన్కి పంపిస్తున్నాం. పోలీస్ నిబంధనలకు లోబడి ప్రజలంతా ఇయర్ ఎండింగ్ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సంకభ్రత బాగ్చి పిలుపునిచ్చారు. న్యూ ఇయర్ వేడుకలపై ప్రత్యేక ఆంక్షలు విధించామని ఆయన పేర్కొన్నారు. అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే వేడుకలకు అనుమతులు ఇచ్చామన్నారు. నిర్వాహకులు పోలీస్ నిబంధనలకు లోబడి ఈవెంట్లను నిర్వహించాలని, నగర ప్రజలు పోలీస్ వారికి సహకరించి ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆయన కోరారు. సంపత్ వినాయక్ టెంపుల్
1 జనవరి పొద్దున అక్కడ వెహికల్ పార్కింగ్ అలౌ చేయడం లేదు. కాబట్టి అందరూ పోలీస్ చూపెట్టిన పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి అక్కడికి నడిచి రావాలి. రేపు చాలా మంది ఆర్కే బీచ్ కి వస్తారండి. సో వాళ్ళు ఎక్కడ బండి పార్కింగ్ చేయాలి అది కూడా చెప్పడం జరిగింది. సిఆర్ రెడ్డి జంక్షన్, ఆల్ ఇండియా రేడియో జంక్షన్ వైపు నుండి వస్తున్న వెహికల్స్ జాయింట్ కలెక్టర్ బంగ్లా పక్కన ఉన్న పార్కింగ్ స్థలము మరియు ఏపీఐఐసి గ్రౌండ్ లో పార్కింగ్ చేయాలి. కలెక్టర్ ఆఫీస్, కోస్టల్ బ్యాటరీ, నవరోజీ రోడ్, పందిమెట్ట వైపు నుండి వస్తున్న వెహికల్స్ గోకుల్ పార్క్ లో పార్కింగ్ చేయాలి. సిరిపురం పార్క్ హోటల్ వైపు నుండి వస్తున్న వెహికల్స్ ఎగ్జిబిషన్, ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పార్కింగ్ చేయాలి మరియు పోలీస్ ఆఫీసర్స్ మెస్ వెనకాల పార్కింగ్ చేయాలి. ఎటువంటి టపాసాలు బీచ్ లో కాల్చకూడదు. రాత్రిపూట సముద్రానికి వెళ్ళి స్నానం చేయకూడదు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే, పబ్లిక్ కి ఎటువంటి ఇబ్బంది జరిగితే, మీకు ఏదైనా కనిపిస్తే, ఏదైనా హెల్ప్ కావాలంటే నా సెల్ ఫోన్ నంబర్ ఓపెన్ ఉంటుంది. 100-112 కాకుండా నా సెల్ ఫోన్ నంబర్ కి కాల్ చేయండి, SMS పెట్టండి, వాట్సాప్ పెట్టండి. మేము పగలు రాత్రి మీకు హెల్ప్ చేస్తామని మరొకసారి సభముఖంగా హామీ ఇస్తున్నాం. తూర్పు నావికాదళ సామర్థ్యాన్ని, గొప్పతనాన్ని ప్రజలకు తెలియజెప్పి ప్రజా రక్షణలో నేవీ పాత్రను వివరించే బృహత్తర కార్యక్రమం నేవీ డే నిర్వహణకు వేదిక సిద్ధం కానుంది. విశాఖ సాగర తీరం వేదికగా జరగనున్న నావికాదళ విన్యాసాల పండుగకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విశాఖ నగరవాసులతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఏకైక పండుగ భారత నావికాదళం ఆధ్వర్యంలో నిర్వహించే నేవీ డే. ఆ పండుగ రానే వచ్చింది. జనవరి 4వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇటు తూర్పు నావికాదళ అధికారులు అయితే కనుక నిర్వహించడానికి ఇప్పటికే సన్నాహాలన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికే గత వారం రోజులుగా కూడా అనేక రకాలైనటువంటి ట్రయల్స్ ఇస్తూ వస్తున్నారు. జనవరి 4వ తేదీన అంగరంగ వైభవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నేవీ డే నిర్వహణ అయితే చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు అందరూ కూడా సమీక్షిస్తున్నారు. ఇటు జిల్లాకు సంబంధించి కూడా ఉన్నతాధికారులు అందరూ కూడా రావడం, అదేవిధంగా ఇటు నేవీ ఆఫీసర్స్తో వచ్చి మమేకం అవ్వడం అంతా జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తల నడుమైతే కనుక విశాఖ ఈ నేవీ డేని జరిపేందుకు అయితే కనుక అన్ని సన్నాహాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మన ప్రస్తుతం అయితే కనుక ఏదైతే నేవీ డే జరుగుతుందో ఆ ప్రాంగణంలో ఉన్నాము. ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఏదైతే పోడియం ఉందో అది అక్కడ పోడియం, అదేవిధంగా ఉన్నటువంటి బార్కెట్స్ కూడా భారీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే సుమారు లక్షల మంది ప్రజలు వచ్చి ఇక్కడ వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా చెప్పాలంటే ఇంత క్రౌడ్ ఉన్న చోట, అదేవిధంగా విశాఖ సాగర తీరం ఒడ్డున జరిగే ఈ బృహత్తర కార్యక్రమానికి తండోపతండాలుగా నగరవాసులు కానీ లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా వాసులు అందరూ కూడా వచ్చి తిలకించే అవకాశం కల్పించే ఈ తూర్పు నావికాదళం పండుగ నేవీ డే అయితే కనుక ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేదంటే ఇటు చోరీలు కావచ్చు, లేదంటే ఇటు వచ్చే ప్రజలకి ఎటువంటి రాకపోకల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా ట్రాఫిక్ ఆంక్షలతో పాటు అన్ని విధాలా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు సన్నాహాలు పూర్తిగా వచ్చాయి. అయితే మనకు మీరు చూస్తున్నారు విజువల్స్లో ఏవైతే ట్యాంకర్స్ ఉన్నాయో ట్యాంకర్స్ కూడా రావడం జరిగింది. ట్యాంకర్స్ ఇప్పటికే ట్రయల్స్లో కూడా పాల్గొన్నాయి. ఈ ట్యాంకర్స్ చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఇక్కడ యుద్ధాల్లో కనిపించేటువంటి ఈ ట్యాంకర్స్ని ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ట్యాంకర్స్ యొక్క గొప్పతనం, అదేవిధంగా తూర్పు నావికాదళం యొక్క యుద్ధ సాహసాలు, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రజలకు చూపించాలి అన్నటువంటి ఉద్దేశంతో నిర్వహించే ఈ నేవీ డేని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకైతే కనుక ఇటు జిల్లాతో పాటు ఇటు నావికాదళ యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ట్రయల్స్ విషయం చూస్తే కనుక ఇప్పటికే మళ్ళీ 2వ తారీఖు అంటే జనవరి 2వ తారీఖున కూడా మరొక ట్రయల్స్ వేసే ఉందని చెప్తున్నారు. 4వ తారీఖుని పూర్తి స్థాయిలో అయితే కనుక నేవీ డే నిర్వహణ జరుగుతుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాకకు సంబంధించి కూడా ఇప్పటికే తగిన పటిష్ట భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆయన షెడ్యూల్ కూడా ఇప్పటికే వచ్చింది. ఆ షెడ్యూల్తో పాటు ఎవరైతే ఉన్నతాధికారులు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రులు వీరందరూ కూడా ఈ నేవీ డేలో పాల్గొనడానికి వస్తున్నారు. కాబట్టి ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఆ ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు మేడ్ పోడియం అన్నమాట. అక్కడ నుంచి వీక్షణ జరుగుతుంది. అంటే అతిథులు అందరూ కూడా అక్కడ నుంచి వీక్షిస్తారు. ఈ నేవీ డే విన్యాసాలన్నీ కూడా ప్రస్తుతం నేవీ డే విన్యాసాలకు సంబంధించి కూడా పూర్తిగా అంటే ఇతర ప్రజలు చూడడానికే కూడా చాలా వరకు చోట్ల అయితే కనుక ఈ డెమోస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డెమోస్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఏవైతే స్క్రీన్స్ ఏర్పాటు చేశారో ఇటు విశాఖపట్నం మన సాగర్ సబ్మెరైన్ దగ్గర నుంచి, అదేవిధంగా YMCA
వైఎంసీ తర్వాత గ్రీన్ పార్క్, ఆ విధంగా మొత్తం పార్క్ హోటల్ దగ్గర నుంచి కూడా అన్ని కూడా స్క్రీన్స్ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి నావీ డే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గతంలో కన్నా మరింత మెరుగ్గా చేసేందుకైతే కనుక ఇటు నావీ అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాకకు సంబంధించి కూడా పూర్తి భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. ఈ నావీ డే విన్యాసాలు ఎప్పుడెప్పుడు తిలకిద్దామని చెప్పి విశాఖ నగరవాసులతో పాటుగా యావత్ పక్క జిల్లాల ప్రజలందరూ కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనవరి 4వ తేదీ సాయంత్రం మొత్తం వెలుగుల నడుమైతే కనుక నావీ వెలుగుల నడుమైతే కనుక నావీ డే విన్యాసాలు అదేవిధంగా ఎటువంటి సాహసాలు చేస్తారు నావీ సంబంధించినటువంటి అన్ని విన్యాసాలు కూడా మళ్ళీ ప్రజలందరికీ చూపించే విధంగా నావీ డే జరగబోతుంది. ప్రస్తుతం ఇది నావీ డేకి సంబంధించినటువంటి సమాచారం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ విశాఖపట్నం నుంచి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 2024లో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు, సమావేశాలు, సాధించిన విజయాలు, అవార్డులు, రివార్డులు, అభివృద్ధి, సంక్షేమం తదితర విషయాలను వెల్లడించేందుకు మేయర్ గొలగాన హరివెంకట కుమారి, కమిషనర్ సంపత్ కుమార్, డిప్యూటీ మేయర్ సతీష్లు జీవీఎంసీ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగం, అమృత్ 2.0 పథకం, ప్రజా ఆరోగ్య, పట్టణ సామాజిక అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, ఆర్థిక, ఎస్ఆర్యు తదితర విభాగాల వివరాలను వివరించారు. ఎలక్షన్లో మనము 2023-24లో కూడా 4th ర్యాంక్ను సాధించుకోగా ధృవీకరణను అలాగే 5 స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్ మహావిశాఖపట్నం నగరం పాలక సంస్థకు మేయర్గా పదవిని చేపట్టినప్పటి నుంచి నాతో పాటుగా 97 మంది కార్పొరేటర్స్తో కలిసి నగరాన్ని చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది. జీవీఎంసీకి సంబంధించి ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ డ్రైన్స్, రోడ్స్, నీటి సదుపాయాలు, అలాగే ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల మేరకు వారి సమస్యలు పరిష్కరించడము, ఇవన్నీ చేయడం జరిగింది. 2024లో సాధించిన ప్రగతిని, లక్ష్యాలని మననం చేసుకుంటూ దాంట్లో లోపాలను సవరించుకొని 2025లో విశాఖ నగర సమగ్ర ప్రగతిని నిర్దేశించుకొని లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేసి జీవీఎంసీ అభివృద్ధిలో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ దాంట్లో భాగంగా ఇంజనీరింగ్ విభాగం నుంచి 2024-25 సంవత్సరానికి వచ్చినట్లయితే 185 కోట్ల 21 రూపాయలతో 813 పనులు మనము చేపట్టాము. అందులో 197 పనులు 18 కోట్లతో సుమారు 18 కోట్లతో పూర్తి చేయడం జరిగింది. అలాగే 2 దశలలో 22 ప్రధాన రహదారులు 131 కోట్లతో మనము ప్రతిపాదించగా 13 పనులు పూర్తి కాగా మిగిలినవి కూడా ఇప్పుడు పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే జీవీఎంసీ ఫైనాన్స్ 15వ ఫైనాన్స్ గ్రాంట్ నిధుల కింద కూడా మేజర్గా 3 పైప్ లైన్లు మనం చేయడం జరిగింది. అగనంపూడి దగ్గర 85 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి, అలాగే అనకాపల్లి హెడ్ క్వార్టర్ దగ్గర పైప్ లైన్ ఒకటి మనము చేయడం జరిగింది. అంతేకాకుండా అమృత్ 2.0లో భాగంగా మనము మొత్తం 27 ప్రాజెక్టులు ఉంటే దాంట్లో 356 కోట్ల వ్యయంతో 150 కోట్లతో పీపీపీ పద్ధతిలో ప్రాజెక్ట్స్, అలాగే 26 కోట్లతో 26 ప్రాజెక్ట్స్ మనము పూర్తి చేయగలిగాము. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఉద్దేశించి ఆయన విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అని, అందుకు నిదర్శనం ఎన్నడూ లేని విధంగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చీఫ్ సెక్రటరీగా నియమించడమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. నూతనంగా నియమించబడ్డ చీఫ్ సెక్రటరీ విజయానంద్ని అభినందిస్తూ బీసీలపై కూటమి ప్రేమను వర్ణించారు. గత ప్రభుత్వంలో బీసీలకు ద్రోహం జరిగిందని, దుర్మార్గాలకు, వ్యతిరేక విధానాలకు పాల్పడితే ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్తారో గడిచిన ఎన్నికల ఫలితాలే ఉదాహరణగా భావించాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పడిందని, ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు కదులుతుందని ఆయన చెప్పారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒక బీసీని
ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా విజయనందని మరి తీసుకొచ్చి 1992 ఐఏఎస్ ఆఫీసర్ ఒక బీసీ కులానికి చెందినటువంటి ఆయన్ని ఈరోజు చీఫ్ సెక్రటరీగా చేసి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది కూటమి ప్రభుత్వం అనడానికి ఇది నిదర్శనం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ఇప్పుడు మనం కొత్తగా మన స్వర్ణాంధ్రప్రదేశ్లో కావచ్చు, ఏ రోజు కూడా ఒక బీసీ అధికారిని ఒక ఉన్నత స్థాయిలో పెట్టలేదన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని తెలియజేస్తూ మరి విజయనంద్ గారిని చీఫ్ సెక్రటరీగా పెట్టడం బీసీల అందరి తరఫున మేము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే విజయనంద్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. అలాగే మీరు తీసుకుంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి అనేక మంది బీసీ నాయకుల్ని పొలిటికల్ నాయకులుగా తయారు చేసినటువంటి తీరు కూడా సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి. మీరు యనమల రామకృష్ణ గారిని తీసుకున్నా, మరి ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు చాలా యువ నాయకులు, అలాగే అయ్యన పాత్ర గారిని తీసుకున్నా సరే అందరూ కూడా ఎర్లీ 20s ఉన్నటువంటి వారు. అలాంటి అనేక బీసీ నాయకులకు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత కల్పించింది. అది ఆది నుంచే మొదలైంది. కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు ఒక ఆలోచనని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈరోజు మీరు కూటమి ప్రభుత్వాన్ని కానీ చూసుకుంటే ఒకవైపు ప్రభుత్వంలోని బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ, అలాగే రాజకీయ పరంగా కూడా అనేక మంది బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భం కూడా మనందరూ కూడా ఒకసారి గుర్తించాలి. ఈరోజు ప్రభుత్వ పరంగా చూసుకుంటే ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా విజయనంద్ గారిని పెట్టారు, ఒక బీసీ అధికారి. అలాగే రాష్ట్ర డీజీపీగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమల రావు గారు ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కూడా ఒక బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి. అలాగే మరి మనం తిరుపతి అంటే చాలా ప్రాధాన్యత ఇస్తాం. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక బీసీ ఐఏఎస్ అధికారి శ్యామలరావు గారికి ఇవ్వడం జరిగింది. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కృష్ణయ్య అని చెప్పేసి ఇంకో బీసీ అధికారికి ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నతమైనటువంటి అధికార పదవులు ఇస్తున్నారని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందని చెప్పడానికి ఒక నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా రాజకీయ పరంగా చూసుకుంటే ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఒక బీసీ అయినటువంటి నన్ను ఇచ్చారు అవకాశం. ఇదే కాకుండా కేంద్ర మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడుకి యువ నాయకుని ఇచ్చారు. అలాగే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి కావచ్చు అనేక మంది 60% దాకా కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పించారు రాజకీయ పదవుల్లో. కనుక కూటమి ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి అధికారంలో, ముఖ్యంగా రాజకీయ పదవుల్లోని అధికార వ్యవస్థలో కూడా వారికి మంచి స్థానం కల్పిస్తారని దానికి ఒక నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నారు. కానీ గత 5 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు చూసుకుంటే బీసీలకు అనగదొక్కారనడానికి అనేక సందర్భాలు చెప్పారు. ఈ రాష్ట్రానికి డీజీపీని తీసుకుంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన, అలాగే వైస్ ఛాన్సలర్ని తీసుకుంటే ఉన్న 16 యూనివర్సిటీలో 10 యూనివర్సిటీలో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన, అలాగే ఏ కీలక పదవి తీసుకున్నా సరే ఒకే సామాజిక వర్గం ఇచ్చి బీసీలకు మోసం చేస్తున్నారు అనే సందర్భం గుర్తు చేసుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, కూటమి శ్రేణులకు 2025 సంవత్సరంలో అంతా మంచి జరగాలని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆకాంక్షిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో అంతా మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరులు కూడా తమ ఒక ఓటు హక్కును వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎనలేని విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అందించడం జరిగింది. 2025 సంవత్సరం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పనిసరిగా మనందరం కూడా తోడ్పాటి అభివృద్ధి చేసుకుందాం. అదేవిధంగా పిఎంఆర్డీఏ పరిధిలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎంఐజీ లేఅవుట్లు, ఎన్టీఆర్ స్మార్ట్ లేఅవుట్స్ని కూడా తీసుకురావడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పర్యాటకం కూడా మేము అభివృద్ధి చేయడం జరుగుతుంది. 2025 సంవత్సరం మీకు మనందరికి కూడా బాగా అందరం అభివృద్ధి చెందాలి, అన్ని విధాలు కూడా అందరికీ బాగుండాలని మరోసారి తెలియజేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వచ్చే ఎన్నికల్లోపు పంచగ్రామాల సమస్య తీర్చే బాధ్యత తీసుకుంటానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. సింహాచలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పింఛన్ల పెంపుని వాయిదాల వారీగా పెంచితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిందని గుర్తు చేశారు. 2024లో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజల రుణం తీర్చుకుంటున్నామని అన్నారు. ఉదయం 6 గంటలకే పింఛన్లో ప్రభుత్వం సిబ్బంది, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ల సహాయంతో అందజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై లక్షలాది రూపాయలు అప్పు చేసి ప్రజల నెత్తిన భారం మోపిందని, ఆ అప్పును లెక్క చేయకుండా ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ ఒక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని చెప్పారు. ఇక సింహాచలం దేవస్థానం పరిధిలో టీడీఆర్ల సమస్య కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరి ఈరోజు దాదాపు 82,000 సభ్యత్వం భీమిలి నియోజకవర్గంలో ఇప్పటికే అయింది. గతంలో 16,000 మెంబర్షిప్ ఉండేది, అటువంటిది ఇప్పుడు 82,000 మెంబర్షిప్ అయింది. దీన్ని తొందరలో 1,00,000 సభ్యత్వం టార్గెట్ పెట్టుకున్నాం. నిన్నే అందరితో మాట్లాడడం జరిగింది. కొన్ని వార్డులు అయితే బ్రహ్మాండంగా చేశారు, కొన్ని మండలాల్లో ఎక్స్టెండర్గా చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న ఈ సిగ్నల్స్ లేకనో లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్లో కొంత స్లో అయింది. అవి కూడా ఈ వీక్లో కంప్లీట్ చేసి 1,00,000 టార్గెట్ని తొందరలోనే మనం చేరుకోవడానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇట్లాగా ఏదైతే మనం చెప్పాం అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం, అవన్నీ ఓపెన్ చేసుకున్నాం. ఇలా 6 నెలల సమయంలో దాదాపు అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్న దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరోపక్క సంక్షేమంతో పాటు అభివృద్ధి. గతంలో 5 ఏళ్ళు కూడా ఒక్కటంటే ఒక పరిశ్రమ రాల, ఒక్క కొత్త ఉద్యోగం లేదు. గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014-19లో అభివృద్ధి చేశామో అది తప్ప 19-24 ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోతే ఈరోజు మళ్ళీ అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉంది. ఒక విశాఖపట్నం తీసుకుంటే టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీ, దాదాపు 20,000 మందికి ఉపాధి కల్పించే కంపెనీ ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంది. అలాగే గూగుల్, దాంతో కూడా ఆల్రెడీ ఒప్పందం తీసుకోవడం జరిగింది. రేపు 8వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఏదైతే ఆర్సెల్ మెట్టల్ వాళ్ళది 80,000 కోట్ల రూపాయలతో అది పరిశ్రమ వస్తుంది, స్టీల్. అలాగే ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ 1,00,000 కోట్లు, దాదాపు 3-4 లక్షల కోట్ల రూపాయలతోటి విశాఖ జిల్లాలో పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. అంటే వచ్చే 5 ఏళ్లలో కనీసం 5 లక్షల మందికి ఉపాధి కలిగే విధంగా విశాఖపట్నం కేంద్రంగా తయారు కాబోతా ఉంది. ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇప్పుడే ఇక్కడికి వస్తే మా కార్పొరేటర్ కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ లేకపోతే మిగతా మా నాయకులు కూడా చెప్తా ఉన్నారు. అప్పుడు 2014-19లో మనం ఉండగా ఏ అయితే కార్యక్రమాలు చేసామో, హౌసింగ్ కానీ లేకపోతే డెవలప్మెంట్ వర్క్స్ కానీ లేకపోతే మిగతా అవి తప్ప ఈ 5 ఏళ్లలో ఒక కార్యక్రమం లేదు. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ సింహాచలానికి వస్తే అనేక రకాల ఇష్యూస్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ టీడీఆర్లు మొత్తం ఏదైతే రోడ్డు వైండింగ్లో ఇళ్ళు అలాగే వాళ్ళ వ్యాపార సంబంధించిన ఆఫీసులు లాంటివి పోయారో వాళ్ళందరూ కూడా టీడీఆర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇటీవల చోరీ చేసిన సొత్తును పెందుర్తి క్రైమ్ పోలీస్ సిబ్బంది చాకచక్యంగా రికవరీ చేశారు. నేరానికి సంబంధించిన వివరాలను పెందుర్తి క్రైమ్ ఏసీపీ లక్ష్మణ్ రావు మీడియాకు వెల్లడించారు. ఈ నెల డిసెంబర్ 7న పెందుర్తి పురుషోత్తపురంలో 95వ వార్డులో ఇంటి దొంగతనానికి పాల్పడ్డ దొంగలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 6 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి, ఇత్తడి సొత్తుని రికవరీ చేశామన్నారు. స్వల్ప కాలంలోనే దొంగలను పట్టుకున్న సిఐ, ఎస్ఐ సహా ఇతర సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. సమావేశంలో సిఐ ఎన్ శ్రీనివాస్, ఎస్ఐ సూరిబాబు సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కువగా నేరాలు చేయడం అలవాటు పడిన వ్యక్తిను, అందుకే ఈ పెందుర్తి ఏరియాలో ఆయన ఒక పాత నేరస్తుడిని నిన్న గోశాల జంక్షన్ దగ్గర పట్టుకొని ఆయన్ని
క్షుణ్ణంగా విచారించి ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి ఆయనతో పాటు కో అఫెండర్స్ ఉన్నటువంటి వాళ్ళని కూడా క్యాచ్ చేసి సుమారుగా 6 లక్షల రూపాయల ప్రాపర్టీ, గోల్డ్, తర్వాత వెండి, తర్వాత బ్రాస్ ఐటమ్స్ రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులు మొత్తం మనకేంటంటే కేసు వివరాల్లోకి వెళ్తే ఈ నెల 7వ తారీఖున ఈ నాగరత్నం గారు పురుషోత్తపురంలో ఉంటున్నారు. ఆవిడ హైదరాబాద్ క్యాంప్ వెళ్ళింది. హైదరాబాద్ క్యాంప్ వెళ్ళి తిరిగి ఒక 4 వారం రోజులు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టిస్తున్నాయి. ఇంటి తాళాలు పగలగొట్టిస్తుంటే ఇల్లు లోపలికి చూడగా బంగారు వస్తువులు, తర్వాత వెండి వస్తువులు చోరీకి గురయ్యేవి. దాని మీద కేసు దర్యాప్తు చేసే భాగంగా ఆన్ ఇన్ఫర్మేషన్ ఎస్ఐ గారు మరియు సిబ్బంది నాగరాజు, నాయుడు, శ్రీరామ్, భవానీ, శివప్రసాద్, తాతారావు, వెంకటేష్ సిబ్బంది అందరూ కూడా ఎస్ఐ గారు చాలా హెక్టిక్ ఎఫర్ట్స్ చేసి ముగ్గురిని కూడా క్యాచ్ చేయడం జరిగింది. మొత్తం వాళ్ళు క్షుణ్ణంగా విచారించగా, ఇంట్రాగేషన్ చేయగా ఈ కేసుతో పాటు ఇంకొక 6 కేసులు కూడా పిటిషన్ అవ్వడం జరిగింది. ఈ 6 కేసులు కూడా పెందుర్తి ఏరియాల్లో అన్నీ కూడా ఇంటి తాళాలు విరగొట్టి చేసిన నేరాలు అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కేసుల్లో ముఖ్యంగా అందరూ కూడా అల్లిపురం జెండా చెట్టు వీధి చెందినటువంటి సతీష్ని, తర్వాత వారితో పాటు మూర్తి, నజీర్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. ఈ డిసెంబర్ 31 విశేషమైన ప్రతికి కనబరిచినటువంటి మా సిబ్బంది అందరికీ కూడా తగిన రివార్డు ఇప్పించడం కూడా జరుగుతుంది. ఈ కేసులో ముఖ్యంగా మన సిపి గారు, సంఖ్యపత్ర బాచి గారు ఆదేశాలు, తర్వాత మా డీసీపీ మేడం గారు, లతా మాధురి గారి పర్యవేక్షణలో ఈ కేసును చాలా చాకచక్యంగా సిబ్బంది పరిష్కారం చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ కూడా సారు ఉన్నతాధ గారి ఆదేశం ప్రకారం ఎవరి ప్రాపర్టీ వాళ్ళకి వితిన్ నో టైం కంప్లైంట్స్ దగ్గర ఎవిడెన్స్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసు ఇంట్రాగేషన్లో కానీ పట్టుకోవడంలో కానీ మన శ్రీనివాసరావు సిఐ గారు చాలా బాగా సూపర్వైజ్ చేసి మొత్తం పెందుర్తి ఏరియాలో 7 కేసులు పరిష్కారం చేసినందుకు ఆయన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 2024ని ప్రజా పోరాటాల విజయ సంవత్సరంగా పరిగణిస్తానని జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 2024 సంవత్సరంలో జరిగిన ప్రజా పోరాటాల వివరాలను వెల్లడించేందుకు ఈరోజు విశాఖ పౌర గ్రంథాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ ప్రజా పోరాటాల ఫలితం కారణంగానే ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. రాష్ట్ర ప్రజల అదృష్టం ముఖ్యమంత్రి చంద్రబాబుగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్గా, యువ నాయకుడు నారా లోకేష్ సారథ్యంలో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని అన్నారు. వైసీపీ నేతల అక్రమాలు, అవినీతిపై ప్రజలు విసిగి పోరాటాలతో సరైన బదులు చెప్పారన్నారు. రానున్న రోజుల్లో సుపరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మరిచిపోలేనిది మీ అందరికీ కృతజ్ఞ సంఘటనలు ఎదుర్కొన్నాను. అయినా కానీ నాకు మీడియా ఉంది. అక్రమ నిర్మాణాలని కూల్చివేయమని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చి ఆ కూల్చివేతలకు సంబంధించిన ఖర్చును కూడా 2024 సంవత్సరంలో ఎన్నో ప్రజా పోరాటాలు చేశాను. ఆ ప్రజా పోరాటాల ఫలితం ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి పట్టాభిషేకం చేశారు. 175 స్థానాల్లో రాష్ట్ర చరిత్రలోనే మరి ఏ ఇతర పార్టీకి సాధించలేనంత మెజార్టీలతో ఘన విజయం సాధించారు కూటమి పార్టీ ఎమ్మెల్యేలు. జనసేన పార్టీ భారతదేశ చరిత్రలోనే 100% ఒక రాజకీయ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందడం అంటే అదొక చారిత్రాత్మక ఘట్టం. అది పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనకు ఆయన నాయకత్వంలో పోటీ చేసిన అన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో కూడా 100కు 100 మార్కులు వేసి రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించినటువంటి సంవత్సరం ఇది. రాష్ట్ర ప్రజల అదృష్టం మేరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని,
ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా సాధిస్తుందని ఆశీర్వదించారు రాష్ట్ర ప్రజలు. ఈ ఏడాది పాటు అనేక సమస్యలు, అనేక పోరాటాల విషయంలో నాకు సహకరించి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే లోకల్ ఛానల్స్, వెబ్ ఛానల్స్, సోషల్ మీడియా ప్రతినిధులు అందరికీ కూడా, ఫోటోగ్రాఫర్ ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. నేను ఇక ఎంతో నమ్మకంతో ప్రజలు ఓట్లేసి పాలకులుగా చేసి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సిఆర్జెడ్ ఉల్లంఘనలు అయితేనేమి, సముద్ర తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన విషయంలో అయితేనేమి, విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర కేంద్రంగా దోచుకున్నటువంటి ఆస్తుల విషయంపై పోరాటం చేశాం. వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్ విస్తన్నపేట భూముల్ని దోచేస్తే దాని మీద పోరాటం చేశాం. జగన్కు రాజగురువుగా ఉన్నటువంటి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కారు చౌకగా ప్రభుత్వ భూముల్ని 15 ఎకరాల భీమిలి దగ్గర కొట్టేసినటువంటి శారదాపేట స్వరూపానంద స్వామి భూముల్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసే విధంగా పోరాటం చేశాం. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లీగల్ కౌన్సిల్ ఎంపికలో దళితులకు, మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని సీనియర్ న్యాయవాది పాకా సత్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. లీగల్ సెల్ నియామకాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నాయని అన్నారు. చట్ట ప్రకారం కేటాయించబడిన రిజర్వేషన్లను తుంగలో తొక్కి స్వార్థపూరిత ఆలోచనలతో కౌన్సిల్ ఇష్టరాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటుందని ధ్వజమెత్తారు. 33% మహిళలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ కల్పించకపోగా దళితుల పట్ల చిన్నచూపు చూడటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ కమిషనర్కి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చామని, తమకు రావాల్సిన రిజర్వేషన్ తమకు ఇచ్చి తీరాలని, లేకుంటే న్యాయ పోరాటం తప్పదని హెచ్చరించారు. రొట్టెని ఎరగా వేసి దాన్ని మొక్కలుగా చేసి చివరికి 2 పిల్లులు లేకుండా కోతి తినేసి చెట్టు ఎక్కేస్తుంది. అదే సందర్భంగా ఈ రోజున రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతుంది మాలామాదిగల పరిస్థితి. ఇటీవల కాలంలో మన జీఎంసీ ఒక లీగల్ స్టాండింగ్ కౌన్సిల్ని కాల్ఫర్ చేయడం జరిగింది. ఏ డేట్ అంటే 21/12/2024ని కాల్ఫర్ చేశారు. ఆ నోటిఫికేషన్లో రాష్ట్ర పాయింట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా వేగ్గా, అంటే ఓపెన్ కేటగిరీలో ఉమెన్ కూడా చూపించాల, 33% ఉన్న ఉమెన్స్ను కూడా రాష్ట్ర పాయింట్ చూపించకుండా, అలాగే ఎస్సీ మొత్తం రాష్ట్ర పాయింటే ఎగరగొట్టారు. ఎస్సీ ఉమెన్, ఎస్సీ జనరల్ కూడా ఉండేది, 2 కూడా మీకు క్లారిటీగా ఇవ్వటం జరిగిందండి. అది అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషను 10/9/2022 ఆర్సీ నెంబరు 1292/41/2007. అంటే 2 కూడా ఆర్సీ నెంబరు ఒకటే, కానీ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి రాష్ట్ర పాయింట్ ఎక్కడ మరి మున్సిపల్ కమిషనర్ గారు చూపించకపోవటం ఎస్సీలని చాలా అన్యాయం చేసినట్టు అవుతుంది. ఈ ఇళ్ళకి ఎందుకు జరుగుతుంది? అసలు ఎస్సీలకి కానీ స్త్రీలకు కానీ భారత రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించింది. అటువంటి ఇద్దరిని కూడా ఏకర్ సెక్షన్ అని మరి రాష్ట్ర పాయింట్ని లేకుండా చేసి నోటిఫికేషన్ ఇవ్వటం యావత్తు న్యాయవాదులకి తీరిన అన్యాయం. రాష్ట్ర ప్రజలు ఈ ఏడాది వైఎస్ఆర్సీపీకి కూటమి ప్రభుత్వాలకు మధ్య వ్యత్యాసం చూశారని, ప్రజలను నమ్మించి మోసం చేసిన పార్టీ కూటమిదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ అని భుజం తట్టుకున్నారు. కూటమి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వైఎస్ జగన్ పాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారన్నారు. 5 ఏళ్లలో 2.75 లక్షల కోట్లు ప్రజల ఖాతాలో వేశామని, భోగాపురం ఎయిర్పోర్ట్, సచివాలయాలు, మెడికల్ కాలేజీలు నిర్మించామన్నారు.
నాడు నేడు ద్వారా విద్య వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేశామని, డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని మొదటి సంతకం పెట్టిన చంద్రబాబు ఇప్పటి వరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. ఇలా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ముందుకెళ్లిన పార్టీ వైసీపీ అని, కుళ్ళు కుతంత్రం పార్టీ కూటమిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలు 2 కోట్ల మంది ఉన్నారు. అంటే నెలకి 1500 రూపాయలు చెప్పిన 2 కోట్ల మందికి యావరేజ్ నెలకి 3000 కోట్లు. అంటే 6 నెలలకి ఎంత బకాయి ఉన్నాడు? 6 నెలలకి 18,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలకు బకాయి ఉన్నారు. పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమం, అన్నదాత కార్యక్రమం 20,000 రూపాయలు చొప్పున 50 లక్షల మంది రైతులకి దాదాపు 10,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. అమ్మఒడి కింద రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఉన్నారు. 83 లక్షల మంది పిల్లలు ఉన్నారు, చదువుకునేటువంటి పిల్లలు. అంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలు అమ్మఒడి, ఏదైతే వారు పెట్టినటువంటి కార్యక్రమం పేరు తల్లికి వందనం. అలాగే యువగలం నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగ యువత ఎంతమంది ఉంటే అంతమందికి 3,000 రూపాయలు చెప్పిన 20 లక్షల మందికి నెలకి 600 కోట్ల రూపాయలు చెప్పిన 6 నెలల్లో 3,600 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. ఇక ఆరోగ్యశ్రీ కింద 3,000 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద 3,900 కోట్లు, ఫ్రీ బస్సు కానీ లేదా దీపం పథకం కానీ ఇవన్నీ లెక్కలేస్తే ఈ 6 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, వారు ప్రభుత్వం ప్రజలకు పడినటువంటి బకాయి దాదాపు 60,000 కోట్ల రూపాయలు. ఈరోజు ప్రజల దగ్గర జిఎస్టి రెవెన్యూస్ పడిపోయినాయి రాష్ట్రంలో. ఏదైతే డబ్బు అనేటువంటిది చలామణి అనేటువంటిది జరగట్లేదు పేదవాడి దగ్గర, లేదా ప్రజల్లో డబ్బు రొటేషన్ అనేటువంటిది లేదు. అంటే చివరికి నిన్న మొన్న మన ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడికి వెళ్ళా. అక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు, సార్ గతంలో మాకు నెలసరి హుండీ ఆదాయం 7.5 లక్షల వరకు వచ్చేది, గత 2-3 నెలల నుంచి 2.5 లక్షలు పడిపోయిందని చెప్తా ఉన్నారు. అంటే చివరికి దేవుడు కూడా డబ్బు వేసేటువంటి పరిస్థితి లేదు. అంటే ఏ స్థాయిలోకి జిఎస్టి రెవెన్యూస్ కానీ, ప్రజల్లో ఉన్నటువంటి డబ్బు రొటేషన్ అనేటువంటిది కానీ ఏ స్థాయికి పడిపోయింది అనేటువంటిది, మరి చేసినటువంటి అప్పు ఏమైపోయింది, ప్రజలకి సంక్షేమం ఇవ్వక, అప్పు చేసినటువంటి డబ్బు ఖర్చు పెట్టక చేసినటువంటి అప్పు ఏమైపోతా ఉంది, ఆ డబ్బు ఏమైపోతా ఉంది అనేటువంటి దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేక పూర్తిగా వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయి, లా అండ్ ఆర్డర్ అనేటువంటి కంట్రోల్లో లేదు, వ్యవస్థల మీద పట్టు లేదు. చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రుల్ని టార్గెట్ చేసి మొన్న సర్దార్ గౌతులచ్చన్న కార్యక్రమానికి సంబంధించి మా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని ఆ అసోసియేషన్ ఇన్వైట్ చేస్తుందని పారసారథి గారితో, గౌతులచ్చన్ గారి మనవరాలు గౌరవ శాసనసభ్యులు గౌతు శిరీష గారితో, వారితో క్షమాపణలు చెప్పించేటువంటి పరిస్థితి వచ్చింది. మొన్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక మంత్రి ఎయిర్పోర్ట్లో మా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారికి ఎదురుపడ్డారని, పరస్పరం నమస్కారం చేసుకున్నారని చెప్పి ఆయనతో నిన్న సమాధానం చెప్పించేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. అంటే ఏ స్థాయికి వీరు దిగజారిపోయారు అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇక చివరికి విశాఖపట్నం విషయానికి వస్తే ఏ రకంగా పూర్తిగా విశాఖపట్నానికి సంబంధించి ఆ రోజు విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 6,500 కోట్ల రూపాయలతో ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ రోడ్డు చాలా ముఖ్యం అని చెప్పి విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో గడ్కరీ గారితో దాన్ని ప్రకటన చేయించి శాంక్షన్ చేయిస్తే అది అతిగతి లేనటువంటి పరిస్థితి పోయింది. చేసినటువంటి ప్రాజెక్టులను కొనసాగించాలి, తీసుకున్నటువంటి నిర్ణయాలను కొనసాగించాలి, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచనల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి.
ఇవన్నీ పక్కన పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. నిన్న యూనియన్ నాయకులందరూ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని కలవడానికి వెళ్తే మీకు జీతాలు ఇవ్వట్లేదా అని చెప్పి ఆయన తెలియనట్టు అడుగుతా ఉంటే ఏం సమాధానం చెప్పమంటారు? రేపు 8వ తారీఖున మోడీ గారు వస్తామంటున్నారు. దాని మీద ప్రకటన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన సంవత్సర వేడుకలకు పోలీస్ ఆంక్షలు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న కమిషనర్ సంకభ్రత బాగ్చి. కూటమి ప్రభుత్వం బీసీల పక్షపాతి, నూతన సంవత్సర వేడుకల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా అభిప్రాయం వెల్లడి. ప్రజలను మోసం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం, విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి అమర్ ఆరోపణ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.